హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. 70 ఏళ్ల వృద్ధిరాలిని చంపి ఆమె మృతదేహంపై డాన్సులు చేశాడు యువకుడు. డాన్సులు చేస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. కమలాదేవికి చెందిన షాపులో అద్దెకుంటున్నాడు యువకుడు. అద్దె విషయంలో గొడవ జరగడంతో ఒంటరిగా ఉంటున్న కమలాదేవిని హత్య చేయాలని స్కెచ్ చేశాడు. ఈ నెల 11వ తేదీన వృద్ధిరాలిని చంపి తాళం వేసి పారిపోయాడు. ఇంట్లోంచి దుర్వాసన వస్తూ ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైట్, కుషాయిగూడలో వృద్ధిరాలి హత్య కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు. పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు కమలను అతి కిరాతకంగా హతమార్చారు ముగ్గురు యువకులు. అనంతరం ఎస్కేప్ అయ్యారు. సో వారి బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందంటే అసలు ఏం జరిగింది? కమలానే ఆ మహిళను ఎందుకు చంపాల్సి వచ్చింది? మరి ఆ మహిళకు సంబంధించినటువంటి రిలేషన్స్ వీళ్ళందరూ కూడా ఎందుకు మర్డర్ చేసినారు ఏందన్నది కూడా మరి పోలీసులు చెప్తేనే మనకు తెలుస్తుంది. మేము అందరం కూడా ఆ మహిళ ఇక్కడ జరిగిన సంఘటన అందరం కూడా బాధపడుతున్నాము. मुझे क्या बता सकते, कुछ भी नहीं बता. पैसों के लिए भी कर सकते हैं, ठीक है, नहीं तो कोई प्रॉपर्टी के लिए भी कर सकते हैं, किसके लिए भी कर सकते हैं. हमारे सिस्टर के कोई आगे पीछे है नहीं है. बच्चा कुछ है नहीं है. सिस्टर अकेली रहती. ये दुकान रेंट पे दिया हुआ था, तो सिस्टर अकेली यहाँ रहती. उसका टाइम पास होता और रेंट से जो आता उससे गुजार चलता था. तो क्या मालूम उनके दिल में क्या हुआ, अब तो ऊपर वाला जाने, हमको तो मालूम है नहीं. 2 రోజుల పాటు కూడా మైనర్ బాలుడు వృద్ధురాల్ని హత్య చేసిన తర్వాత ఆ డెడ్ బాడీతోనే ఉండడం, అలాగే సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ డాన్సులు చేస్తూ కూడా అతను కొంతమందికి ఆ వీడియోస్ కూడా షేర్ చేశాడు. ఆ వీడియోస్ షేర్ చేసిన క్రమంలో మృతురాలి కుటుంబ సభ్యులు కూడా ఈ వీడియోస్ షేర్ అయ్యాయి. సో వారంతా కూడా షాక్ గురయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ నెల 14వ తారీఖున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దుర్వాసన రావడంతో స్థానికులు పక్కన వారు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో ఆ మైనర్ బాలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. అతను వెనుక ఎవరెవరున్నారో, అసలు ఎందుకోసం హత్య చేయాల్సి వచ్చింది అని మాత్రం ఇంకా ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో.